చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును 7 గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో అధికారుల బృందం ప్రశ్నించింది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుతో ఉన్న సత్సంబంధాలు, ట్యాపింగ్ కేసు ఆరోపణలపై ఆరా తీశారు. రోజంతా టెన్షన్. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి విచారణ పూర్తయి హరీష్ రావు బయటకు వచ్చే వరకు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. హరీష్ రావు తన నివాసం నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లే వరకు హై డ్రామా కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని హరీష్ రావుకు సోమవారం సిట్ నోటీసులు జారీ చేసింది. హరీష్ సిద్దిపేటలో ఉండడంతో కోకాపేట్లోని ఇంట్లో నోటీసు ఇచ్చారు. విచారణ గురించి తెలియగానే హైదరాబాద్కు వచ్చేశారు. విచారణకు వెళ్లే ముందు ఉదయం ఇంట్లో న్యాయవాదులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హరీష్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి బీఆర్ఎస్ భవన్ కు వెళ్లారు. అధికార పార్టీని ప్రశ్నించినందుకే తనకు నోటీసులు ఇచ్చారని హరీష్ ఆరోపించారు. అవినీతి బయటపడుతుందనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బొగ్గు కుంభకోణంలో నీ బావమరిదే మొదటి ముద్దాయి, నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు అని చెప్పి బొగ్గు కుంభకోణం గురించి నిన్న పొద్దున బయట పెట్టే రాత్రికి నోటీసు పంపిండు. బిడ్డ నువ్వు ఎన్ని నోటీసులు పంపినా నిన్ను ఇచ్చిపెట్టేది లేదు. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చి పొద్దుగాల రమ్మన్నావు. నువ్వు ఇచ్చినప్పుడు నేను సిద్దిపేటలో ఉన్నా. వాస్తవాన్ని నా కొడుకు ఈరోజు సాయంత్రం అమెరికా పోతున్నాడు. అయినా కూడా మాకు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఉదయం 11 గంటలకు హరీష్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను వెంట తీసుకువెళ్లారు. అయితే హరీష్ న్యాయవాదులను పిఎస్ లోపలికి అనుమతించలేదు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని, సింగరేణి టెండర్ల విషయంలో అవినీతి జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. బొగ్గు స్కామ్ లో రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి కింగ్ పిన్ అన్నారు. బొగ్గు స్కామ్ లో కిషన్ రెడ్డి భాగస్వామ్యం ఉందని, అందుకే మౌనంగా ఉన్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టిండు. వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీసు. ఇది వాస్తవం, ఏం లేదు ఎంతకంటే. నిజంగానే హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే, నిన్న ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది తప్పైతే, అయితే సింగరేణి సంస్థను సంబంధిత అధికారులు, బాధ్యులైన మంత్రి గారు లేదా ముఖ్యమంత్రి గారు ఈ పార్టీకి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా. చెప్పారా? 24 గంటలు అయిపోయింది. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఒక్క స్పందన లేదు? ఎందుకు ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి ఇదే డైవర్షన్ గేమ్లు, ఇదే రకమైన డ్రామాలు వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద కానీ, గత ప్రభుత్వంలో పనిచేసిన వారి మీద మేము కక్ష సాధింపు చర్య అనేది గిట్ట మనసులో గిట్ట వ్యక్తిగతంగా గిట్ట గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం ఉంటే ఇన్ని లాగాల్సిన అవసరమే ఉండదు. 2 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. చట్టం దాని పని తను చేసుకుంటుంది. వారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురు లేరని చేసి పాపాలు చేసి కమిషన్ల మీద కకృతిపడి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోసుకొని లూటీ చేస్తే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి లోపట మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి మీద బురద జల్లుతుంది. కాబట్టి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఫోన్ ట్యాపింగ్ కేసును ఎందుకు తేల్చలేదని బీజేపీ నేతలు ప్రశ్నించారు. 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి, మరి ఇంతవరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు కులిక్ ఎందుకు రావట్లేదు? అదేవిధంగా ఈరోజు కేవలం కొంతమంది పోలీస్ అధికారులు మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ దాంట్లో ఉన్నవాళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఏ రాజకీయ నాయకుల్ని ఇప్పటి వరకు దాంట్లో అరెస్ట్ చేయలేదు. వాళ్ళ మీద ఇంకా మామూలుగా ప్రిలిమినరీ ఛార్జ్షీట్ కానీ ఏదైనా కానీ దాఖలు చేయలేదు. దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 2 కూడా ఒకరు అండర్స్టాండింగ్తో ఈ కాంగ్రెస్ పార్టీ షాడో బాక్సింగ్ సాఫ్ట్గా పోతున్నది, మెత్తదనం నిలబెడుతుంది అని చెప్పి స్పష్టంగా కనబడతాను. హరీష్ ను ప్రశ్నిస్తున్న సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హరీష్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పిఎస్ కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.